నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అందరికి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి. మూడో విడత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎందువల్లంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అతని స్థాయిలో వెళ్ళి అతని పేరు పొందాలని, సేమ్ అతను నడవడికంటే ఎక్కువ నడవాలండి, పేదల గుండెలో స్థిరస్థాయిగా మా నాన్నగారిలా నిలిచిపోవాలని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాల్లో ప్రజల ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏ పథకం లబ్ధి కావాలన్నది ఆ పథకం ఆ వయసులకి ఇచ్చి నిజంగా అకౌంట్లో డబ్బులు పడడం ఇంత ఘనమైన ప్రభుత్వం ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ప్రభుత్వం ఇదే. ఏ ప్రభుత్వం కూడా అకౌంట్లో డబ్బులు వేసిన రోజులు లేవు. ప్రతి ఒక్కరికి కూడా ఏ స్థాయికి తగ్గవరకు ఆ స్థాయికి లబ్ధి పొందే విధంగా గవర్నమెంట్ యార పాములో ఉందంటే, మూడు పార్టీలు కలిపి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా కలిసికట్టుగా వచ్చి జగన్ రావు మధ్య లేనిపోయిన క్యూతులతో అపనిందలు వేస్తూ ఎలాగన్నా ఓడించాలని ఒక కలిసికట్టుగా కుట్రతో పడుతున్నారు తప్ప, రానున్న రోజుల్లో మేము పార్టీ పెట్టుకున్నాం, మా పార్టీని స్థిరస్థాయిగా నడిపిద్దామన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడించకపోతే రానున్న రోజుల్లో మన రోడ్ల మీద తిరగనివ్వరు అనే ఆలోచనతో కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి లేనిపోయిన అభినందనలు వేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. రాష్ట్రం మొత్తం 21 సీట్లకు పార్టీ పెట్టి 175 సీట్లు పోటీ చేయాలి కదా. పార్టీ పెట్టిన తర్వాత 175 పోటీ చేయడం అనేసి 21 సీట్లకు కక్కుతు పట్టుబెట్టి 175 సీట్లలో పార్టీ పెట్టామంటే ఓడినా గెలిచిన సత్తా చూపించి రానున్న రోజు రెండో విడతలో అన్నా సరే పార్టీ నెగ్గే విధంగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ విడతలో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తక్కువ సీట్లతో గెలిచారు. రెండోసారి 175కి 150 సీట్లు వచ్చాయి. ఇవాళ నిజంగా అతను చేసిన పథకాలకు అతను నమ్మకం ఉంది కాబట్టి గుండెలో 175 వస్తాయని నిజంగా కళాఖండిగా ఇవాళ కాళ్ళు రెగరేసుకుని నాకు పథకం ఇంట్లో వచ్చిందంతే నాకు ఓటు వేయండి లేకపోతే వద్దు అన్న మాట నిజమైన నాయకుడు ఉన్నాడు అంతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఇవాళ నడిచి ఇలా ఏదో సంక్రాంతి నాడు చంద్రబాబు నాయుడు గారు బ్యాగ్లో 4 ఉల్లిపాయలు 4 టమాటాలు అడిచేసి ఇచ్చేస్తే సరిపోయేది. ఇవాళ అలా కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉందంటే డైరెక్టర్గా ఏ నాయకుడు కూడా లంచం ఇవ్వలేదు 10 రూపాయలు. ఇవాళ కార్యకర్తలంతా పక్కదారి పట్టేసినా సరే ఎలక్షన్ టైం రాబోతుంది. మా పార్టీని పేదలకు అండగా ఉంది. నిజంగా పేదలకి ప్రభుత్వం ఉండాలి అని నాయకులు కార్యకర్తలు నిలబడ్డారు తప్ప, కార్యకర్తలకి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం వెనకాల ఉండకూడదని మాత్రం ఏ నాయకుడు అనుకోలేదు. నిజంగా నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే.